సినిమా పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే బరి తెగిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే మాటలతో ఏవగింపు కలిగిస్తున్నారు. ఆ జాబితాలో మరో ఇంపోర్టెడ్ హీరోయిన్ మలయాళ ముద్దుగుమ్మ చేరింది. ముఖానికి చున్నీ కట్టుకొని ఒక హీరో గురించి ఏం చెబుతుందో చూడండి. లాస్ట్ 1 month నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాం కదండి మన న్యూస్ లో. నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఒక 1 year గా నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్ లో ఉన్నాడండి. వాళ్ళిద్దరు కలిసి ఉండడేమో గానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటది. ఎలా అంటే వీళ్ళిద్దరు ఒకటే ప్రేమ పడుకుంటారంట. ఈయన మాత్రం ఇంక పక్క తిరిగి పడుకుంటాడంట. ఈ అమ్మాయి అంతే కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మధ్య దూరం వెళ్ళిపోతుంటాడంట. ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది ఆ అమ్మాయి నాతో. అదేదో ఒక ఆడియో కాల్లో వినానండి నేను. అమ్మాయి ఆడిని పిలుచుకోరా ఈయన్ని పిలుచుకోరా అని చెప్తా ఉంటది. ఈ మనిషి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని పిలుస్తుంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని. 27 years కి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు 30 వచ్చాయి అయినా సరే పెళ్లి చేసుకోడు. ఇంకా 10 ఏళ్ళైనా సరే పెళ్లి చేసుకోడు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. అదే సినిమా మాత్రం బాగానే వేసుకుంటుంటాడు. బల్ల ఉన్నాడు గిల్ల ఉన్నాడు అని. అంటే మనిషి చూడడానికి బాగానే ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో, బయట జీరో. ఏదేమైనా సరే August 19 నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది. ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను చూపించి మాట్లాడతాను. వాళ్ళు అందరికి నమస్కారం అండి. నా పేరు సంయుక్త. లాస్ట్ 1 month నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాం కదండి మన న్యూస్ లో. నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి. ఈ వీడియో చూసిన వాళ్లకు ఆమె రాజ్ తరుణ్ గురించే చెబుతోందని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఎందుకంటే రీసెంట్ గా లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో లావణ్య మాట్లాడిన మాటలను తన నోటి నుంచి పలికించారు. చింటూకి మస్తాన్ సాయికి లావణ్య ఫోన్ చేస్తున్న ఆడియోను ఈమె తన వీడియోలో మెన్షన్ చేసింది. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మధ్య దూరం వెళ్ళిపోతుంటాడంట. ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది ఆ అమ్మాయి నాతో. అదేదో ఒక ఆడియో కాల్లో వినానండి నేను. అమ్మాయి ఆడిని పిలుచుకోరా ఈయన్ని పిలుచుకోరా అని చెప్తా ఉంటది. ఈ మనిషి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని పిలుస్తుంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని. 27 years కి పెళ్లి చేసుకుంటా. ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా? నా చింటూ వస్తున్న మసుకొని తగలబెట్టుకోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ళ క్రితం ఒళ్ళు రమసుకొని నన్ను కొట్టకు. ఎందుకు కొడతావు? ఎక్కడున్నావు? దా 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 సాయి మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? ఆడ అడుగుతాను నన్ను అడుగుతావా? రాజ్ తరుణ్ మగాడు కాదని లావణ్య వేరే యువతితో ఈ వీడియో రిలీజ్ చేయించిందేమో అని అంతా తొలుత అనుకున్నారు. తీరా చూస్తే సంయుక్త ఎవరో కూడా తనకు తెలియదని లావణ్య చెప్పింది. మరి ఏంటి ఇదంతా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా భలే ఉన్నాడే ప్రమోషన్లో భాగంగా ఈ చీప్ వీడియోను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. నమస్కారం అండి. నా పేరు సంయుక్త. లాస్ట్ 1 month నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాం కదండి మన న్యూస్ లో. నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేసినట్టు నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఒక 1 year గా నా ఫ్రెండ్ రిలేషన్షిప్ లో ఉన్నాడండి.
వాళ్ళిద్దరు కలిసి ఉండడేమో కానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటది. ఎలా అంటే వీళ్ళిద్దరు ఒకటే ప్రేమ పడుకుంటారంట, ఈయన మాత్రం ఇంకో పక్క తిరిగి పడుకుంటాడంట. ఈ అమ్మాయి అంతే కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మధ్య దూరం వెళ్ళిపోతుంటాడంట. ఒక ముద్దు లేదు ముచ్చట లేదు అని చెప్పి ఏడుస్తూనే ఉంటది ఆ అమ్మాయి నాతో. అదేదో ఒక ఆడియో కాల్లో వినానండి నేను. అమ్మాయి ఆడిని పిలుచుకోరా ఈయన్ని పిలుచుకోరా అని చెప్తా ఉంటది. ఈ మనిషి పక్కనే ఉన్నా సరే అమ్మాయి బాగానే పిలుస్తుంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని. 27 years కి పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇప్పుడు 30 వచ్చాయి అయినా సరే పెళ్లి చేసుకోవాలి. ఇంకో 10 ఏళ్ళైనా సరే పెళ్లి చేసుకోడు, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. అదే సినిమా మాత్రం బాగానే వేసుకుంటుంటాడు, బల్ల ఉన్నాడు గిల్ల ఉన్నాడు అని. అంటే మనిషి చూడడానికి బాగానే ఉంటాడు కానీ మ్యాటర్ ఏం లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో, బయట జీరో. ఏదేమైనా సరే August 19 నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది. ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను చూపించి మాట్లాడతాను. వాళ్ళు అందరికి నమస్కారం అండి, నా పేరు సంయుక్త. లాస్ట్ 1 month నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాం. భలే ఉన్నాడే సినిమాలో హీరో రాజు తరుణ్. దీంతో ఆయన తన రియల్ లైఫ్ ఇష్యూను పబ్లిసిటీ కోసం వాడేసుకున్నట్లు అర్థమవుతోంది. రాజు తరుణ్ లావణ్య మధ్య జరిగిన పరిణామాలను సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నారు. రియల్ లైఫ్లో ఒక యువతి న్యాయం కోసం రాజు తరుణ్పై పోరాటం చేస్తోంది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. రాజు తరుణ్పై కేసు కూడా నమోదైంది. అది ఇద్దరి నిండు జీవితాల మధ్య, 2 కుటుంబాల మధ్య సీరియస్ వ్యవహారం. దాన్ని వెకిలితనంతో సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవటం, అందుకు సంయుక్త ఒప్పుకోవటం విమర్శలకు దారితీస్తోంది. ఇక ఈ చీప్ పబ్లిసిటీ మీద పలు రకాల స్పందనలు వస్తున్నాయి. మరి ఈ వీడియో లావణ్యకు చేరింది. లావణ్య ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అన్న చూద్దాం. ప్రెసెంట్ బిగ్ టీవీతో మాట్లాడటానికి లావణ్య లైవ్లో ఉన్నారు. నమస్కారం లావణ్య గారు. హలో అండి. ఈ వీడియో మీ దృష్టికి అసలు ఎప్పుడు వచ్చిందండి? నిన్న నైట్ అండి, అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చింది. అందరూ నేను చేయించాను అని నా మీద పడ్డారు. నేను మొత్తుకుంటున్నాను. నాకు వచ్చిన ప్రతి కాల్కి నేను చెప్తూ వచ్చాను నేను కాదు, అది ఫేక్ అని. కానీ మూవీ ప్రమోషన్కి వాడతారు, ఇలా వాడతారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా లైఫ్ ఇది, దీనికి రాస్తారని ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడు అని మరి నాకు అర్థం అవ్వట్లేదు. వినిపిస్తుందండి? హలో. ఎస్ లావణ్య, ప్రెసెంట్ మీతో మాట్లాడటానికి మా ప్రతినిధి రానా రెడీగా ఉన్నారు. వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. రానా, ఓవర్ టు యూ. లావణ్య వినిపిస్తున్నా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. యా, ఎందుకంటే 1.5 month నుంచి కూడా మీరు చూస్తున్న మీ ఎపిసోడ్ నడుస్తుంది, రాజతరుణ్ది మీది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు భలే ఉన్నాడే సినిమాతో భలే ముందుకు వస్తున్నాడు రాజతరుణ్. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆ హీరోయిన్తో ఈ మధ్య జరిగినటువంటి అన్ని సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకుంటూ ఆ వీడియో రిలీజ్ చేశారు. ముఖ్యంగా దాంట్లో కూడా మీరు ఒకరితో మాట్లాడుతున్నట్టు గతంలో మీ సంబంధించిన ఒక ఆడియోని రిలీజ్ చేసి మీరు పలానా వాడు కావాలి, నాకు పలానా వాడితో నాకు కావాలని ఒక మాట అన్నారు. ఆ మాటను కూడా ఆ అమ్మాయితో చెప్పించి ఇప్పుడు చీప్ ట్రిక్గా, అంటే మీ మధ్య జరిగినటువంటి విషయాన్ని ఈ సినిమా ప్రమోషన్ కోసం, పైగా ఆయనే హీరో ఈ సినిమాకి. అవునండి, అవును. ఎట్లా చూస్తావు ఈ సిచ్యువేషన్ అంతా? అంటే ఇప్పుడు ఒకవేళ మూవీ ప్రమోషన్ కనుక అవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఇది నా పైన ఎంతవరకు అయి ఉండేదండి. నేను చేయించాను అనుకొని అసలు నేను ఎదుర్కొంటున్న దాడులు ఒక ఎత్తైతే ఇప్పుడు ఇది ఇంకొక చెండాలమని చెప్పొచ్చండి. మూవీ ప్రమోషన్కి ఈ రకంగా వాడుకుంటారండి. అదే ఎందుకంటే అంటే నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే రాజతరుణ్కి మ్యాటర్ లేదు, ఇదంటే నా ప్రెగ్నెన్సీ దగ్గర కేసు తప్పుదోట పట్టించడానికి తీసుకొచ్చారేమో అనుకున్నానండి. కానీ సినిమాకి తీసుకొచ్చి వాడుకుంటున్నారు అని అయితే చాలా చెండాలం అది అసలు. మరి డైరెక్టర్స్ కైనా ఎలా వచ్చింది, రాజతరుణ్ అనే విషయంకి ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు చేసిన అమ్మాయి కూడా ఎలా చేసిందండి? అదే ఎందుకంటే ఇప్పుడు రాజతరుణ్కి సంబంధించినటువంటి
ఈ మధ్య 1.5 మంత్ నుంచి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు 3వ సినిమా కోసం అటెన్షన్ గ్రాప్ చేయడం కోసమే మీ విషయాన్ని ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు అనుకుంటున్నారా మీరు? నేను పండగ రోజు చెప్తున్నాను, నా ఉసురు పోసుకుంటే ఈ సినిమా కూడా పోద్దండి. ఒక ఆడదాని ఉసురు అంత ఇది ఉంటుంది. నేను కోర్టు మెట్లు ఎక్కుతున్నాను, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నాను, అతను ఎక్కడో ముంబైలో ఉన్నాడు, ఎక్కడో అమ్మాయితో ఉండి ఏంటండి ఇవి అసలు ఒక్క ఆడదాన్ని చేసి నాకు ఎటువంటి హెల్ప్ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు లావణ్య, ఇప్పుడు నేను ఒక ఆడియో ప్లే చేస్తాను, ఒకసారి వినండి. విన్న తర్వాత దాని మీద మనం మాట్లాడదాం. ఒకసారి సార్ ఒకసారి ఆడియో ప్లే చేయరా? ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా? నా చింటూ వ్యవస్థను మూసుకొని తగలబెట్టకపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 ఏళ్ల క్రితం ఒళ్ళు నమస్కరి నన్ను కొట్టుకు, నన్ను కొడతావు. ఎక్కడున్నావు? దా 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 సాయి మీద అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సామి రంగం కాదు కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? ఆడ అడుగుతా, నన్ను అడుగుతా. వినిపించలేదు. ఇప్పుడు లావణ్య, ఇప్పుడు ఈ ఆడియో ఎందుకు వినిపించానంటే నేను ఈ వాయిస్ మీదేనా? నిజమేనా? ఆ వాయిస్ నాదే అండి. బట్ ఆ రోజు మాట్లాడడానికి కారణం కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే ఇప్పుడు తను మాట్లాడింది ఏంటంటే ఆ సినిమాకి సంబంధించిన హీరోకి మ్యాటర్ లేదు అని అంటుంది. మ్యాటర్ లేదు కాబట్టి ఎవరైతే ఆ అమ్మాయి పేరు చెప్పిందో, నా ఫ్రెండ్ అని చెప్తుందో ఆ వీడియోలో, ఆ అమ్మాయి ఈయనకి మ్యాటర్ లేదనేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వేరే వాళ్ళు రమ్మంటుంది అనేది అలా అర్థం వచ్చేలా కూడా తను మాట్లాడింది. అవును అవును. ఓకేనా? ఏంటి నిజంగానే ఇప్పుడు మీ విన్నదానికి ఈ సిచ్యువేషన్కి లింక్ అయిందా ఇప్పుడు? లేదండి, చాలా తప్పదండి. అది కూడా ఒక ఫ్యాబ్రికేటెడ్ కాలే, అండ్ అది నన్ను రెచ్చగొట్టి మాట్లాడించిన కాలే. అదేమో నేను ప్రైవేట్గా మాట్లాడుకోలేదు, స్పీకర్ ఆన్ చేసి రాజ్ తరుణ్ ముందే మాట్లాడాను. ఇందులో ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయండి. ప్రతి దానికి నేను ప్రూవ్ చేసుకోగలను. కాకపోతే ఇప్పుడు రాజ్ తరుణ్కి మగతనం లేదా, మ్యాటర్ లేదా అన్నదానికి మరి ఇప్పుడు మాట్లాడిన ఆవిడ సంసారం చేసిందో షూట్ చేసిందో ఆవిడకే తెలియాలండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ పైన మీరు గత 1.5 మంత్ నుంచి మాల్వి మల్హోత్రాకి సంబంధించి రిలేషన్షిప్ మీ గురించి మాట్లాడారు. తర్వాత మీ ఇత్తుకు సంబంధించిన దాంపత్యం గురించి, ఎందుకంటే దాదాపు మీరు 11 సంవత్సరాలు మేము పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉన్నామని కూడా చెప్పారు. కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ని ఇప్పుడు, ఎందుకంటే సాయంత్రం 4:30కి వీళ్ళు ఈ యొక్క దీనికి సంబంధించి ఒక టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ కానీ మూవీ ప్రమోషన్ అని ఒప్పుకున్నారండి? మూవీ ప్రమోషన్ అని తెలిసిందా? అంటే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సాయంత్రం 4:45 ప్రసాద్ ల్యాబ్లో సంథింగ్ అక్కడ ఈ టీజర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. బహుశా ఆ వీడియోలో చెప్పినట్టుకుంటే ఆ వాస్తవాలన్నీ ఇప్పుడు అక్కడ ప్రకటిస్తారని మీరు అనుకుంటున్నారా? అదే అనుకుంటారా మీరు? లవణ్య వినిపిస్తుందా? లవణ్య వినిపిస్తుందా మీకు? హలో లవణ్య వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందండి. అదే ఇప్పుడు ఆ వీడియోలో అన్నారు కదా, ఎగ్జాక్ట్గా ఇవాళ సాయంత్రం పూర్తి ఆధారాలతో బయట పెడతామని చెప్పారు కదా ఆ వీడియోలో. ఇప్పుడు ఆ వీడియోలో అన్నట్టుగానే సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఇవాళ సాయంత్రం 4:45 ఈ టీజర్ కానీ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కానీ రిలీజ్ చేయబోతున్నారు. ఓకే. అంటే గతంలో మీరు అన్నారు రాజ్ తరుణ్కి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ నేను పలానా రోజు నేను రిలీజ్ చేస్తాను అన్నారు కదా. అవును. దాన్ని ఉదహరిస్తూ దాన్ని ఇండైరెక్ట్గా ఇప్పుడు ఈ ప్రమోషన్ కోసం ఆ అమ్మాయితో ఈ వీడియో చేయించారనుకుంటారు ఇప్పుడు? 100% అండి. అండ్ ఇప్పుడు ఇందులో 2 ఉంటాయి. ఒకటి సినిమా పరంగా చేస్తే నా వ్యక్తిగత జీవితాన్ని, అందులో హీరో అతను అయి ఉండొచ్చు, బట్ అతని పర్సనల్ లైఫ్ లో తీసుకుంటే శేఖర్ భాషతో ఎంత చెండాలని చేయించడం మీ అందరికీ తెలుసండి. ఈ సినిమా ప్రమోషన్ లో కూడా నా పేరు తీసుకొని వాడుకుంటున్నారంటే సర్వనాశనం అయిపోతారు. నేను మంచి చెప్తున్నాను, ఈ రోజు అయితే వదిలేస్తున్నానండి. ఇంకొక వీడియో కనుక వాళ్ళు చేస్తే నా ఉసురు వాళ్ళు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. ఆ సినిమా ఫ్లాపే అవుతుంది, అవ్వాలనే కోరుకుంటాను.
లావణ్య, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని రాజ్ తరుణ్ సమ్మతించి లేకపోతే రాజ్ తరుణ్ చేయించాడా అని అనుకుంటారా మీరు, లేకపోతే ఏమన్నా డైరెక్టర్ శేఖర్ గానే భాషతో చేయించింది రాజ్ తరుణ్ కాదండి, రాజ్ తరుణ్ తోనే కదండి. ఎస్ ఇప్పుడు ఆయనే కదా అసలు అంటే మరి మారుతి గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది నాకు. ఆయన బ్యానర్, ఆయన ప్రొడక్షన్స్ లో రిలీజ్ అవుతున్న సినిమా ప్రమోషన్ ఇలా యూజ్ చేసుకుంటారా అసలు? అదే కదా, కొత్త హీరోయిన్, పైగా ఆ అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది. అవునండి, మరి ఆ అమ్మాయి అయినా ఎలా ఎంకరేజ్ చేస్తుంది అసలు? నిజంగా చెప్తున్నాను, సంయుక్త, ఆమె పేరు సంయుక్తనో మరి ఆమె రియల్ పేరు ఏమో నాకు తెలియదండి. దిస్ ఈస్ నాట్ గుడ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ అమ్మాయిది ఆ అబ్బాయి చాట్ కూడా రిలీజ్ చేస్తానండి నేను. ఇదే మీడియా సమక్షంగా చెప్తున్నాను. ఎవరిది ఇప్పుడు హీరో హీరోయిన్ సంబంధించి అంటే భలే ఉన్నాడు హీరో రాజ్ తరుణ్ సంబంధించిన చాట్ కూడా రిలీజ్ చేస్తాను నేను. అవునా, ఉన్నాయా మీ దగ్గర అట్లాంటివి ఏమన్నా? ఉన్నాయండి, వాళ్ళిద్దరు కూడా స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ సినిమా జరిగేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన బట్టి చాట్లు కూడా మీ దగ్గర ఉన్నాయంటారు? చాట్ ఉంది, స్టార్ట్ చేశారండి, వాళ్ళిద్దరు స్టార్ట్ చేశారు. ఇద్దరు కేరింగ్ అలాగే కనిపిస్తా ఉంటది, ఇద్దరి ప్రేమ అలాగే కనిపిస్తా ఉంటది. ఇంకా అది రిలీజ్ చేయాల్సి వస్తుందండి. ఏంటి ఇప్పుడు ఈ విషయం అంతా మీరిద్దరు కలిసి ఉన్నప్పుడే జరిగిందా? జరిగినట్టుందండి, మరి నేను మొన్న చూశాను. ఓకే, అయితే ఇప్పుడు మాల్వి మల్హోత్రాకి సంబంధించిన విషయంలో కూడా మీరు కొన్ని ఆధారాలు రిలీజ్ చేశారు. అవును, పక్కాగా వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందని మీరు చెప్పారు. అవును, ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్ కోసం వాళ్ళు వాడుకున్నారు. వాడుకున్నారు. ఆ వ్యవహారాన్ని మాల్వి మల్హోత్రాని తీసుకొని వచ్చారు. అవును, ఇప్పుడు అదే స్ట్రాటజీ ఇప్పుడు కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఏంటి, మిమ్మల్ని ఇక్కడ విల్లగా చూపించాలనా లేకపోతే ఏంటి? నన్ను ఎన్ని విధాలుగా చూపెట్టాలో అన్ని విధాలుగా చూపించేశారండి. ఎంత చెండాలం కాకపోతే కుక్కలతో ఫోటోలు కూడా పెడుతున్నారండి. ఇంకెంతవరకు కించపరచాలని? అంటే అతను హీరో అయ్యాడు, అతనికి సపోర్టర్స్ ఉన్నారు, ఇప్పుడు మారుతి గారు సపోర్ట్ ఉంటారని ఇలా చేస్తున్నారండి. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే, టీజర్ కూడా రిలీజ్ కాకముందే మీ మధ్య జరిగినటువంటి విషయాన్నంతా కూడా ఒక వీడియో రూపంలో ఇప్పుడు పెట్టారు. రేపు సినిమాలో కూడా మీకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇష్యూస్ కానీ ఏమైనా పెట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటారా? అయ్యో, సో మీకు ఇంకొక తెలియని విషయం ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆర్జీవితో సినిమా చేయబోతున్నాను అని శేఖర్ భాష బయటికి ఒక అతనికి మాట్లాడడం జరిగిందండి నా గురించి. సో నా కథ సినిమా అయితే చేస్తానంట శేఖర్ భాష, అందులో హీరో శేఖర్ భాష చేస్తాడండి, ఆర్జీవి డైరెక్టర్. అదే మిమ్మల్ని ఈ సినిమాలలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ లాగా చిత్రీకరించబోతున్నారు. పైగా దాంతోపాటు డ్రగ్స్ సంబంధించిన విషయాలను కూడా పెట్టి మిమ్మల్ని ఈ రకంగా చిత్రీకరించాలని అనుకుంటున్నారని అనుకుంటా. అవునండి, నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, 11 సంవత్సరాలు ఉన్న మనిషినేనండి నేను మనిషినే. ఇప్పుడు వదిలించుకోవాలి అన్న ప్రాసెస్లో నన్ను ఇంత చేస్తే నేను ఎలా బతకాలి? ఇంకోటి, తను చాలా స్పష్టంగా ఆ వీడియోలో ఉంది, మస్తాన్ సాయికి సంబంధించి కానీ మీరు మాట్లాడుకున్నది, తర్వాత రాజ్ తరుణ్తో రిలేషన్షిప్ ఉన్నది, తను ఏం చేయలేడు అన్నది, ఇవన్నీ కూడా చెప్తుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా చిత్ర హీరోటికి చెప్పింది రాజ్ తరుణ్ అనుకుంటారా? మరి అసలు ఆ విషయాలు నాకైతే తెలియదండి. నాతో సంసారం చేశాడు, మరి సంసారం మ్యాటర్ లేని అబ్బాయితో మరి మాల్వి మల్హోత్రా ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి కొత్త అమ్మాయి, ఇప్పుడు ఈ అమ్మాయి స్టార్ట్ చేసింది కదండి, మరి ఈ అమ్మాయిని అడగాలి మరి మ్యాటర్ ఉందో లేదో. అది సినిమానా, నిజంగా మ్యాటర్ లేదా? మరి ఎవరు యుఎస్ ఫ్రెండ్ అని అంటున్నావు ఎందుకు? నువ్వే డైరెక్ట్గా చెప్పు. మరి అమ్మాయి పేరు సంయుక్తానో ఏమిస్తానో మరి. ఓకే, నేను ఒకటి చెప్తాను. ఆల్రెడీ ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ పైన మీరు పోరాటం చేస్తున్నారు, విషయం కోర్టులో ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్ సంబంధించిన సినిమానే ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అవును, దాంట్లో మీ వ్యవహారాన్ని తీసుకొచ్చి రాజ్ తరుణ్ పెట్టించాడు అని అనుకుంటున్నారా మీరు? ఎగ్జాక్ట్ అంతే కదండి, సినిమా ప్రమోషన్ అయితే అంతే కదండి, రాజ్ తరుణ్కి తెలియకుండా అయితే జరగదు కదండి. అంటే మీరు దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు? ఎందుకంటే మీ విషయాన్ని వాళ్ళు సినిమా ప్రమోషన్ కోసము అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా తర్వాత పక్కన పెడితే వాళ్ళైతే వాడుకుంటారు, ఒక అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం. నన్ను ఇన్వాల్వ్ చేసి మా కథ ఇన్వాల్వ్ చేసి వాడుకోవడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు మా కథ ఇన్వాల్వ్ చేసి వాడుకునే రైట్ వాళ్ళు ఎట్లా లేకుండా చేస్తున్నారో, నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు ఆ సినిమా నాశనం అవ్వాలని కోరుకునేది కూడా నేను కోరుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా మనం కాల్ చేస్తున్నాం, వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం తెలుసుకుందాము. ప్లీజ్ చేయండి, కరెక్టో రాంగో కూడా తెలియాలి నాకు కూడా. సార్ ఒకసారి ప్రొడ్యూసర్స్ కాల్ చేయరా? అయితే లావణ్య ఒక మాట చెప్పండి, ఇప్పుడు ప్రతి శనివారము రాజ్ తరుణ్ వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర హాజరు కమ్మని చెప్పారు కదా? అవునండి, కోర్టులో చాలా
క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు కదా. అవునండి. ఈ సమయంలో కోర్టులో ఈ మ్యాటర్ ఉన్నప్పుడు ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చి ఇప్పుడు స్టంట్ చేయడం ఎట్లా చూస్తారు మీరు? సరే సినిమాది పక్కన పెడితే మరి రాస్తారు వచ్చి సైన్ చేశాడా అండి? రాస్తారు రాలేదు. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? అంటే కోర్టు పోలీసులు హీరోకి ఒకలాగా పనిచేస్తారు, నార్మల్ జనాలకు ఒకటా అండి? ఓకే, రాజ్ తరుణ్కి కోర్టు ఇచ్చింది ఆదేశం 5 గంటలకి లోపు సైన్ చేయాలని. రాజ్ తరుణ్ ఎందుకు రాలేదు? రాజ్ తరుణ్ ఎందుకు సైన్ చేయలేదు? అంటే ఏంటి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారన్న ఇప్పుడు రాస్తారని? సపోర్ట్ చేస్తున్నారు అంతే కదండి, సపోర్ట్ చేస్తున్నారు కదండి. మొన్న రాజ్ తరుణ్ ఒక ఆడియో రిలీజ్ అయిందండి. డీసీపీ డీసీపీ ఈ కేసు మీద 40 లక్షలు అడుగుతున్నాడని రాజ్ తరుణ్ ఇంకొక ప్రొడ్యూసర్తో మాట్లాడిన కాల్ కూడా ఉందండి. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అన్న డీసీపీ బ్రైబ్ అడిగాడా? రాజేంద్రనగర్ డీసీపీ ఎంతో 40-50 లక్షలు అడుగుతున్నాడు ఈ కేసు గురించి అని రాజ్ తరుణ్ ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్న కాల్ రికార్డింగ్ ఉందండి. అంటే దేనికి అడిగారని 40 లక్షల రూపాయలు? అంటే మిమ్మల్ని సైడ్ దేనికి చేయాలనా? అడిగారో నాకు తెలియదండి. దేనికి అడిగారో నాకు తెలియదు. మీరేమనుకుంటారు? అంటే మిమ్మల్ని సైడ్ చేయాలనా, లేకపోతే జైలుకి పంపించడానికో మీరు సమర్పించిన ఎవిడెన్స్ ని కొలిట్ చేయమనా? అంతే అయి ఉంటుందండి. నన్ను సైడ్ చేయడానికి అయ్యుండొచ్చు. రాజ్ తరుణ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అంటే నేను ఏదైనా కేసు పెట్టినా లేకపోతే ఇంకేదైనా సెక్షన్ యాడ్ చేయాలని వెళ్ళినా నేను ఏది ఇచ్చినా అది జరగకుండా ఉండడానికట 50 లక్షలు అడిగారంట. 50 లక్షల నుంచి 30 లక్షలు అడిగారంట. ఆ 30 లక్షలు కూడా నేను పుచ్చుకోలేనండి అని డీసీపీతో అని రాజ్ తరుణ్ అన్నాడంట. ఆ విషయం తీసుకొచ్చి రాజ్ తరుణ్ ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నాడండి. ఆ కాల్ ప్రొడ్యూసర్ గారు నాకు పంపించారు. ఓకే, అంటే రాజ్ తరుణ్ డైరెక్ట్ డీల్ చేస్తున్నాడు. రాజ్ తరుణ్ డైరెక్ట్గా డీల్ చేస్తున్నాడండి. రాజ్ తరుణ్ వెళ్ళి కలిశాడంట డీసీపీ సార్ని వాళ్ళ ఆఫీస్లో. వెళ్ళి నన్ను ఇందులో నుంచి బయట అయ్యండి, మీకు ఏం కావాలంటే అది నేను ఫార్మాలిటీస్ ఇస్తాను అని అన్నాడంట. అది స్వయంగా అతని నోటితో మాట్లాడుతున్న కాల్ రికార్డింగ్ ఉందండి. ఇప్పుడు ఈ కేసులో ఆయన్ని ముందస్తు అరెస్ట్ చేయకుండా కోర్టు కూడా వెళ్ళాడు కదా ఇప్పుడు. అవునండి. అంటే ఆయన మీద ఉన్న బలమైన సెక్షన్సే కరెక్టే అండి. ఓకే ఓకే, ప్రొడ్యూసర్కి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నాడంట. సో అసలు ముందు నుంచి కూడా నేను వస్తున్నానండి మీడియా ముందుకి, తప్పించుకుంటూ తిరుగుతున్నారు, ప్రతి ఒక్కరు తప్పించుకుంటూ తిరుగుతున్నారండి. అవునవును, ఎందుకంటే ఈ సినిమాకి ఇప్పుడు గత 2 సినిమాలు ప్రమోషన్స్ కూడా ఫస్ట్ సినిమా ప్రమోషన్కి రాజ్ తరుణ్ రాలేదు. అవును. రెండో సినిమా ప్రమోషన్కి ప్రసాద్ ల్యాబ్లో పెట్టాడు. అవును. అప్పుడు మీడియా వాళ్ళంతా క్వశ్చన్ చేశారు, అవునండి. ఎందుకు మీరు బయటికి రాలేదు, ఎందుకు ఈ విషయం మీద మాట్లాడలేదు అని. అవునండి. ఆయన ఆ రోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు మీ మీద. అవునండి. కావాలని ఇట్లా చేస్తున్నారు, నా మీద పగబట్టేసింది అని. ఇప్పుడు ఆ సినిమాకి అట్లా వాడుకున్నారు, ఇప్పుడు ఈ సినిమాకేమో ఈ అమ్మాయిని సినిమాకి ఇలా వాడుకుంటున్నారు. ఆ సినిమా పోయినట్టే ఈ సినిమా కూడా పోద్దండి. ఇప్పుడు మీరు చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. ఒకటి, రాజ్ తరుణ్కి ఒక డీసీపీ సపోర్ట్ చేస్తున్నారు, 40 లక్షల బ్రైబ్ తీసుకుంటున్నాడు అనేది ఒక అలిగేషన్. అది అలిగేషన్స్ కాదండి, రాజ్ తరుణ్ స్వయాన తన వాయిస్ ఉన్నదే ఉంది. ఓకే, రికార్డు ఉందని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుత సినిమా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సంయుక్త, ఆ సంయుక్తకు సంబంధించి రాజ్ తరుణ్కి సంబంధించి పర్సనల్ చాట్ నా దగ్గర ఉందని అంటున్నారు. రెండోది. అవునండి. అంతేనా? అవునండి. అంటే ఏంటి ఇప్పుడు మాల్వి మల్హోత్రా బయట పెట్టారు, తర్వాత ఇప్పుడు వీళ్ళది కూడా బయట పెడతారా? ఇప్పుడు మీ విషయాన్ని ఇప్పుడు పబ్లిక్ తీసుకొచ్చారని అంటే నేను ఇందులోని మీరు ముందు నుంచి చూసినట్టయితే ఇందులోని వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కడా చేయలేదండి. ఓకే, ఆడియో రికార్డింగ్ కూడా బయటికి తీసుకొచ్చి శేఖర్ భాష ప్రతి ఛానల్లోకి వెళ్ళాడు, కానీ నా ఫైట్ స్ట్రైట్ గా రాజ్ తరుణ్తోనే. శేఖర్ భాష ఎవరండి నాకు తెలియని కూడా తెలీదు. యా లావణ్య, ఒక్కసారి ఇప్పుడు కూడా సంయుక్తగా అయి ఉండొచ్చు, ఆమె పేరేమో నాకు ఇది కాదు, కానీ ఆమె చాట్ కూడా ఉంది. వాళ్ళు లవ్ ఎమోజీస్ కూడా, ముద్దుల ఎమోజీస్ కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను గెలికి నా విషయం గురించి అయితే మాట్లాడితే నేను అమ్మాయి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందండి. అప్పుడు మాల్వి మల్హోత్రా కూడా ఇదే అన్నదిగా, అతను నా కో యాక్టర్ కో హీరో కాబట్టి నేను మాట్లాడాను అన్నదిగా. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఎన్ని రోజులు తప్పించుకుంటారండి? ఎన్ని రోజులు తప్పించుకుంటారు అంటే ఇంకొక 6 నెలల తర్వాత రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకొని ఇది లావణ్య వల్ల పెళ్లి చేసుకున్నా అంటాడా? ఈ రోజుకి కూడా రాజ్ తరుణ్ ముంబైలో అమ్మాయి వాళ్ళ స్వయాన అమ్మాయి ఫ్లాట్ లో ఉన్నాడండి. ఇప్పుడు ముంబైలో ఉన్నాడా రాజ్ తరుణ్? ముంబైలో ఉన్నాడండి. మీరు కాదని ప్రూవ్ చేయండి, నేను ఏదంటే అది చేస్తాను. ఓకే ఓకే, అంటే హౌస్ అడ్రస్ తో సహా ఇస్తాను. యా ఓకే ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పారు, దానికి సంబంధించి ఎవిడెన్స్లు చూపెట్టారు. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ ఏదైతే వీడియోలో మీ గురించి ఇండైరెక్ట్గా మాట్లాడిందో రిలీజ్ చేసిందో ఆ అమ్మాయికి సంబంధించిన కూడా
మీరు రిలీజ్ చేస్తుంటారు అంటే ఈ అమ్మాయితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనుకుంటున్నారా మీరు? అంటే ఒక రోజు రాస్తారు నేను ఇంట్లోనే ఉన్నామండి, ఆ అమ్మాయి దగ్గర నుంచి చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఎవరు? ఇదే హీరోయిన్ సంయుక్త అనే ఇదే హీరోయిన్? హీరోయిన్ నుంచి, పేరు నాకు తెలీదు. ఓకే, ఇదే బట్ హీరోయిన్ నుంచి. భలే ఉన్నాడు హీరోయిన్ అని చెప్పాడు, భలే ఉన్నాడు హీరోయిన్ అని చెప్పాడు. ఓకే ఓకే, అంటే ఏం మెసేజ్ పెట్టింది? అంటే కేరింగ్ సో చాలా కేరింగ్ గా, తిన్నావా నాన్న చెప్పు కన్నా అని. తెలుగులో మాట్లాడుతుంది ఏంటి అని అడిగాను. ఓకే. అయితే తెలుగు అమ్మాయి, ఎవరో ప్రొడ్యూసర్ తరపు నుంచి వచ్చిన అమ్మాయి, రిఫరెన్స్ వల్ల పెట్టుకున్నాము, వరస్ట్ యాక్టింగ్ అని చెప్పి రాస్తారు నాకు చెప్పాడు. ఓహో, ఈ సరే అమ్మాయి ఏంటి గురించి? అని నేను ఈ అమ్మాయి గురించి వరస్ట్ ప్రొడ్యూసర్ తరపు నుంచి పెట్టుకున్నారు అమ్మాయిని అని చెప్పాడు. ఓకే ఓకే, అయితే ఇప్పుడు నేను ఆ వీడియోకి సంబంధించిన ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను, ఒకసారి క్లియర్గా వినండి. మీకు ఏం తోచింది, ఏవి సింక్ అయిందో ఒకసారి నాకు చెప్పండి ప్లీజ్. ఒకసారి ఆ వీడియో ప్లే చేయరా? అందరికి నమస్కారం అండి, నా పేరు సంయుక్త. లాస్ట్ 1 month నుంచి ఒక హీరో గురించి బాగా విన్నాం కదండి మన న్యూస్ లో. నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేసంటే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే ఒక 1 year గా నా ఫ్రెండ్ ఒక మీద రిలేషన్షిప్ లో ఉన్నాడండి. వాళ్ళిద్దరు కలిసి ఉండడేమో గానీ ఆ పిల్ల రోజు ఫోన్ చేసి నాకు ఏడుస్తూనే ఉంటది. ఎలా అంటే వీళ్ళిద్దరు ఒకటే ప్రిగా పడుకుంటారంట, ఈయన మాత్రం ఇంక పక్క తిరిగి పడుకుంటాడంట. ఈ అమ్మాయి అంతే కూడా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే ఈ మధ్య దూరం వెళ్ళిపోతుంటాడంట. ఒక ముద్దు లేదు ముచ్చట లేదా అని చెప్పి ఏడుస్తూనే ఉంటది ఆ అమ్మాయి నాతో. అదేదో ఒక ఆడియో కాల్లో విన్నానండి నేను, అమ్మాయి ఆడిని పిలుచుకోరా ఈయన పిలుచుకోరా అని చెప్తా ఉంటది. ఈ మనిషి పక్కనే ఉన్నా సరే అమ్మాయి వాళ్ళని పిలిపిస్తుంటే అర్థం చేసుకోవాలి కదండి అతనికి ఏమీ లేదని. 27 years కి పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇప్పుడు 30 వచ్చాయి, అయినా సరే పెళ్లి చేసుకోవాలి. ఇంకా 10 ఏళ్ళు అయినా సరే పెళ్లి చేసుకోడు, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు. అదే సినిమా మాత్రం బాగానే చేసుకుంటుంటాడు, భలే ఉన్నాడు గిలా ఉన్నాడు అని. అంటే మంచి చూడడానికి బాగానే ఉంటాడు, కానీ మ్యాటర్ ఏం లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో, బయట జీరో. ఏదేమైనా సరే August 19 నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వస్తుంది. ఆ రోజు విత్ ప్రూఫ్స్ మీకు అన్ని నేను చూపించి మాట్లాడతాను. వాళ్ళు అందరికి నమస్కారం అండి. లావణ్య ఇప్పుడు విన్నావు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, రిలేటెడ్ అడుగుతా. నేను రాస్తరును నిజంగానే బెడ్ మీద పడుకుంటే ఒక పక్క పడుకునేవాడా, అంటే ఒకవైపు ఉండేవాడా, మాట్లాడుకునేవాడా? లేదండి, మేమిద్దరం హగ్ చేసుకొని పడుకునే వాళ్ళమండి. ఓకే, అది ఓకే. సరే, రాస్తరుని కానీ మీరు ఉన్నప్పుడు ఆ రూమ్లో ఆ ఆడియోలో అమ్మాయి చెప్పింది కదా, పక్కనున్నా కూడా వేరే వాళ్ళు నాకు కావాలి పిలిపిస్తున్నారు, వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అని అంటున్నారు అని చెప్పింది నా ఫ్రెండ్ అని చెప్తుంది కదా అమ్మాయి. అది మీకు రిలేటెడ్? అది అమ్మాయి అసలు ఎవరో ఇప్పుడు రాస్తానికి యాంటీగా మాట్లాడేసింది కదా ఒక అమ్మాయి అని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చిన సపోర్టర్ గా. ఓకే, సందు దొరికింది కదా, నేను అలా మాట్లాడే మనిషిని నేను కాదు. ఓకే, మరి అమ్మాయి దేనికి మాట్లాడినా, సినిమాకి మాట్లాడినా ఒక అమ్మాయి ఎలా మాట్లాడడం అయితే తప్పు. మరి ఆమె డైరెక్ట్ ఆమె గురించి మాట్లాడుతున్నా బాగుండేది, ఫ్రెండ్ అని మాట్లాడుతుంది, మళ్ళీ ఆమె మీద రాకూడదని. చాలా తప్పండి, పర్సనల్ తీసుకోవడం మాట్లాడడం తప్పు. సినిమాకి సంబంధించి రిలేట్ చేసుకొని వాడుకోవడం ఇంకా తప్పు. మాది ఇంకో జీవితం అండి, నాది రాజు జీవితం. మరి రాజు ఏ మాయలో ఉండి ఇలా అవుతున్నాడో. ఒక్కసారి రాస్తారని వచ్చి తన సినిమాలు తను చేసుకుంటే బాగుంటది. ముంబై నుంచి బయలుదేరి వచ్చి ఇంకా సహాయం చేయండి నాకు. లావణ్య, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నలుగురు హీరోయిన్ల పేర్లు మీరు చెప్పారు, నలుగురు హీరోయిన్లు కూడా రాస్తరంతో నటించినటువంటి హీరోయిన్లు. అవును, వాళ్ళందరితో కూడా ఎఫ్ఐఆర్ ఉందని చెప్తున్నారు. మొదటి సినిమాకు సంబంధించి రిద్ధి సంథింగ్ పేరు చెప్పారు మీరు. అవును, లవర్ అండి, లవర్ దిల్ రాజు గారి మూవీ ప్రొడక్షన్స్ లో వచ్చింది లవర్ మూవీ. ఆ లవర్ మూవీ హీరోయిన్ ఏం పేరు? అవునండి, ఏమన్నారు పేరు? రిధి కుమార్ అండి, అమ్మాయి పేరు రిధి కుమార్. తర్వాత సినిమా వచ్చి మాల్వి మల్హోత్రా. మహమాల్వి కాదండి, తర్వాత వచ్చేసి పవర్ ప్లే అని ఇంకొక మూవీ వచ్చింది. ఓకే, దగ్గర 30 సినిమాలు చేసి ఉంటాడండి. 30 సినిమాలు అమ్మాయిల పేరు చెప్పలేదండి. అంటే అవిక ఉందండి, అవిక చాలా మంచి అమ్మాయి అండి, అవిక చాలా మంచి అమ్మాయి. హెబ్బా పటేల్ ఉంది, హెబ్బా పటేల్ నేను చెప్పట్లేదు కదండి, ఏవైతే ఉన్నాయో అవే. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నా. 30 సినిమాలు తీశాడు, కాకపోతే నలుగురు హీరోయిన్లకు సంబంధించిన విషయంలో మాత్రం మీకు ఇబ్బంది అయింది, అవే మీరు బయట పెడుతున్నారు, అంతేనా? వీళ్ళ అమ్మాయిలతో ఇబ్బంది ఏంటంటే, నలుగురు అమ్మాయిలు వచ్చి షూటింగ్ పని కాకుండా, షూటింగ్ చేసుకోకుండా
ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేసుకొని నా మనిషిని తీసుకుపోవాలని ట్రై చేసి ఇంత చేశారండి. మాల్వి మల్హోత్రా ఎత్తుకెళ్ళిపోయిందండి, నా మనిషిని ఎత్తుకెళ్ళిపోయింది. అంటే అంటే ఇప్పుడు లావణ్య ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్లు చాట్ చేసినప్పుడు ఉన్నప్పుడు మీరు ఉన్నారా, అక్కడే ఉన్నారా, అతనితోనే ఉన్నారా? ఉంటానండి, అతనితోనే ఉంటానండి, అతనితోనే ఉంటాను. అప్పుడు ఉన్నారా? ఉన్నాను. అప్పుడు మీరేం క్వశ్చన్ చేయలేదా రాస్తారని? చాట్ ఇప్పుడు ఫ్రెండ్లీ చాట్ లాగే ఉంటుంది కదండి. నాకు ఎప్పుడైతే డౌట్ వస్తుందని కానీ మాల్వి మల్హోత్రాది అలా లేదుగా, ఫ్రెండ్లీ చాట్ లాగా లేదు కదా. లేదు కదండి, అందుకే కదా నేను తిరిగి అడుగుతున్నప్పుడు గొడవలు అవుతున్నప్పుడే కదండి వాళ్ళ డాడీతో మాట్లాడిన కాల్ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు సాయంత్రము పోస్టర్ లాంచింగ్ ఉంది, ఆ అమ్మాయి ఫోటో కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. అవును, ఆ అమ్మాయి కొత్త హీరోయిన్. అవును, మీరేమో ఇప్పుడు చెప్తున్నారు ఆ అమ్మాయి కూడా రాజతరుణ్తో చాలా క్లోజ్గా మాట్లాడుతుంది అని. అవునండి, మాట్లాడింది. వాళ్ళు ఇద్దరు కన్నా నాన్న మీ నుంచి దిగలేదండి. మీరు అడగండి మరి, అదే ఇంటర్వ్యూలో మీరు రాస్తారు నీ నాన్న కన్నా అని పిలుచుకుంటారు ఒకరికొకరని. ఓకే, యా. సో ఇప్పుడు ఏంటి ఆ ట్రైలర్ గురించి మీ స్పందన ఏమనుకుంటారు, టీజర్ గురించి? నేను చాలా బాధపడ్డానండి. నా పర్సనల్ విషయం తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఒకరి సినిమాకి సంబంధం లేకపోయినా సంబంధం లేని ఒక స్టోరీ అండి. ఇప్పుడు నా రాజతరుణ్ లైఫ్లో అమ్మాయి ఉంటే నాకు తెలుస్తుంది. అలా యుఎస్ కథలో ఏ అమ్మాయి లేదు, ఆ యుఎస్ కథ అమ్మాయికి ఫ్రెండ్ ఎవరు లేరండి. అది నాకు చాలా కాన్ఫిడెన్స్, ఓకే, చాలా క్లారిటీ కూడా ఉంది. కొన్ని సినిమా పరంగా వీళ్ళు ఒకవేళ వాడుకున్నా చాలా తప్పండి. అంటే యుఎస్ ఫ్రెండ్ పేరుతో ఆ ప్లేస్లో మీరున్నారని ఇండైరెక్ట్గా చెప్తున్నారు, అంతేనా? అవును, కానీ అదంతా కూడా అబద్ధం అండి, చాలా అబద్ధం. ఆ అమ్మాయి ఎవరో కానీ చేతులెత్తి జోడిస్తున్నాను, అమ్మాయి ఇన్వాల్వ్ అవ్వకు, నువ్వు బయట అమ్మాయి అయితే ఇన్వాల్వ్ అవ్వకు, ఒకవేళ సినిమా అమ్మాయి అయితే ఇలా చెప్పుకొని పైకి రావాలనుకోకు, రాలేవు. ఇప్పుడు డైరెక్టర్ మారుతి ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు ప్రభాస్తో కూడా సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి ఆయన కో ప్రొడ్యూసర్గా కూడా పనిచేస్తున్నాడు. ఒకసారి డైరెక్టర్ మారుతి గారిది రింగ్ అవుతుంది ఫోను. యా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. లావణ్య, ఓకే, మారుతి ఎత్తట్లేదు ఇప్పుడు ఫోను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. యా అండి. మొన్న రాజతరుణ్ సినిమా ప్రమోషన్ కోసం ప్రసాద్ ల్యాబ్కి వచ్చినప్పుడు మీరు వచ్చారు అక్కడికి, అవునండి. ఓకేనా? ఎట్లా ఇవాళ ఇప్పుడు సాయంత్రం పోస్టర్ లాంచ్ ఉంది, ఎట్లా మీరు అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా, వెళ్తారా? డెఫినెట్ గా వెళ్తానండి. రాజతరుణ్ ఇప్పుడు ఈ రోజే కాదు, ఏ రోజు షూటింగ్కి వెళ్ళినా వెళ్తాను. ఎందుకంటే నా మనిషి నేను వచ్చేలో వెళ్ళిపోయాడండి. మా కేసు అయింది, కోర్టులో ఉంది అన్నది రాజతరుణ్ నేను విడిపోయామని ఎక్కడ చెప్పలేదండి. అతను తప్పించుకుంటా పారిపోయి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు రాజతరుణ్ అక్కడికి రాలేదండి. రాజతరుణ్ వస్తే ఖచ్చితంగా వస్తాను. రాజతరుణ్ రాలేదండి. రాజతరుణ్ ఇప్పుడు స్టిల్ ఇంకా బాంబేలోనే ఉన్నారా? ముంబైలో అమ్మాయి ఫ్లాట్ లో ఉన్నాడండి. ఓకే, టీజర్ లాంచింగ్ రాజతరుణ్ వచ్చే అవకాశం లేదంటారు, అంతేనా? మరి ఇప్పటికిప్పుడు ఫ్లైట్ ఏమైనా తీసుకున్నాడో తెలియదండి. నిన్నటి సమాచారం వరకు అయితే ముంబైలో ఉన్నాడండి. ఇప్పుడు మీ విషయాన్ని ఇప్పుడు చిత్ర యూనిట్ హైలైట్ చేసి అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ఇప్పుడు రాజతరుణ్ వస్తున్నాడంటే నేను వస్తానండి. మీరు వెళ్తారు? వెళ్తాను. ఒకవేళ రాజతరుణ్ రాకపోతే ఆల్రెడీ మీ చిత్ర యూనిట్ ఆ ప్రమోషన్ తీసుకుంటుంది కదా మీ ఇష్యూని ఇండైరెక్ట్ గా. అవును, అవును. ఇప్పుడు దానికి మేము ప్రొటెక్ట్ చేయరా మీరు అక్కడికి వెళ్ళి? ఇంకా సంబంధం లేకుండా మాట్లాడితే ఏం చేయాలండి? నేను రిక్వెస్ట్ చేసుకోగలను, ఏడవగలను, ఏం ప్రొటెస్ట్ చేయగలనండి? అతను ఎక్కడో ముంబైలో ఉన్నాడు. ఇక్కడ ఎవరికి సంబంధించింది వాళ్ళ బెనిఫిషియరీ, ఎవరి బెనిఫిషియరీ కోసం వాళ్ళు వాడుకుంటున్నదాన్ని నేను ఏం చేయను సార్. అంటే మీరు చేస్తున్నటువంటి అలిగేషన్స్ వల్ల రాజతరుణ్కి చాలా వరకు అవకాశాలు రావటం లేదు అని అంటున్నారు, నిజమేనా? రాజతరుణ్కి అవకాశాలు రావట్లేదేమో నాకు తెలియదు, కానీ నన్నైతే అవకాశంగా వాడుకుంటున్నారు కదా సార్. ఓకే, అంటే ఒక్క మాట అడుగుతాను సార్, ఒక్క మాట అడుగుతాను చెప్పండి. రాజతరుణ్ నాది ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత చెడ్డ పేరు రావాల్సిన మనిషి తప్పు చేసింది రాజతరుణ్. ఓకే, అఫైర్స్ గురించి కూడా మాట్లాడలేదండి. మనిషి మోసం చేసి వెళ్ళిపోవడం అన్నది, వదిలించుకోవాలన్నది తప్పు అని మాట్లాడుతున్నాను నేను. అది వెళ్ళిపోయింది రాజతరుణ్. అది తీసుకొచ్చి బయట మాట్లాడుతున్నప్పుడు శేఖర్ భాషను తీసుకొచ్చి ఇంత డ్యామేజ్ చేయించాడు. నష్టం రాజతరుణ్గా జరిగింది నాకా అండి? అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళతో మాట్లాడిన ఆడియోలు కానీ వీడియోలు కానీ ఒకటి నీ ఫోన్లో ఉండాలి, రెండోది రాజతరుణ్ ఫోన్లో ఉండదు. ఎందుకంటే మీరు ఇద్దరు ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారని చెప్పారు మీరు. అవును, అవును. ఆ ఫోన్ల నుంచినే ఇట్లు శేఖర్ భాష కానీ ఇట్లా యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు రిలీజ్ చేశారు అనుకుంటున్నారా?
అవునండి. కాకపోతే ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి గాని, నేను మాట్లాడిన మాటల గారి గురించి బయటకొచ్చినప్పుడు ప్రతి ఆడియో రికార్డింగ్‌కి డేట్ ఉంటది గదండీ! క్రియేట్ చేసిన డేట్, రికార్డ్ అవును, అయిన అవును, డేట్. అవును. నేను దాన్ని బట్టి నేను ప్రూవ్ గూడా చేస్తానండి ప్రతి ఒక్కరికి. ఏ రోజున రికార్డ్ అయింది, ఎందుకు రికార్డ్ అవ్వాల్సొచ్చింది ఆ కాల్ అని. ఓకే. తలా తోక లేకుండా మధ్యలో తీసుకొచ్చి ఇనిపిస్తున్నారు. హ్మ్. ప్రతి దాంట్లోని రాజ్ తరుణ్‌కి ఇన్వాల్వ్‌మెంట్ ఉందండి. ప్రతి కాల్‌లోని రాజ్ తరుణ్ పక్కన ఉన్నాడు. ఓకే. నేనొక క్వెషన్ అడుగుతా. యాహ్! మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అవునండి. ప్రీతి ఉదయ్ వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఒకటి రిలీజ్ అయ్యి డ్రగ్స్, గంజాయి, అవును. సిగరెట్లు చుడుతూ అవును. అవి సేవిస్తూ అవునండి. మీరు లావణ్యగా మిమ్మల్ని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు ప్రీతి ఉదయ్ మన రాస్తారని తెలుసా? తెలుసండి. వాళ్ళు ఎప్పుడన్నా పార్టీలకు వెళ్ళారా? రాజ్ తరుణ్ త్రూగానే పరిచయం అండి నాకు. ఓహో, వీళ్ళంతా రాస్తారని త్రూగానే పరిచయం. రాజ్ తరుణ్ త్రూగానే పరిచయం అండి నాకు. మరి మస్తాన్ సాయి మస్తాన్ సాయి కూడా యునిత్ రెడ్డి అండి. యునిత్ రెడ్డి మస్తాన్ తీసుకొచ్చాడు. రాజ్ తరుణ్‌కి నాకు ఒక్కసారే పరిచయం. మరి నాకంటే ముందు రాజ్ తరుణ్‌కి పరిచయమో లేదో నాకు తెలీదండి. ఇప్పుడు బట్ మా ఇద్దరికి నా ఒకే రోజు క్వశ్చన్ పరిచయం. ఏంటంటే ఇప్పుడు రాస్తారని పక్కన ఉన్నటువంటి 5-6 మంది పేర్లు డ్రగ్స్ కేసులో కానీ వాటి రిలేటెడ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయనకి మాత్రం నేను డ్రగ్స్ ఎప్పుడు తీసుకుని డ్రగ్స్ సంబంధం లేదంటున్నారు. ఇది నిజమా, ఏవండి మరి నమ్మచ్చా? రాజ్ తరుణ్ మాల్వి చాట్ లో కొకైన్ అని మాట్లాడుతున్నారు. 1 గ్రామ్ ఆఫ్ కొకైన్ తీసుకోరా, అది ఎవరు ఇచ్చారా? తీసుకుంటారు? మాల్వి తీసుకున్నావా? మల్హోత్రనా, రాజ్ తరుణా? మరి రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో అంటున్నాడు, తీసుకున్నావా, పిక్ చేసుకున్నావా, రెడీగా ఉందా, ఆ, వస్తున్నాను అన్న చాట్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రికేటెడ్ కాదు. నేను ఆ చాట్ పోని స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను అంటే ఎంటైర్ చాట్ నేను మీకు ఎక్స్పోర్ట్ చేస్తాను. ఓకే. యా నేనేమంటానంటే రాజ్ తరుణ్ మీద గతంలో టాలీవుడ్లో డ్రగ్స్ కేసులు ఎప్పుడు బయటపడినా 2017లో కేసు బయటకు వచ్చినప్పుడు కూడా రాజ్ తరుణ్ పేరు వినపడింది. అవును తర్వాత ఇంకో మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా ఒక చోట రాజ్ తరుణ్ పేరు వినపడ్డది. అవును తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ కేసులో కూడా రాజ్ తరుణ్ వెనకాల ఉన్నాడని వచ్చింది. అవునండి. అంటే ఏంటి, నిజంగానే రాజ్ తరుణ్ అమ్మాయి కూడా ఏమి తీసుకోనప్పుడు ఎట్లా ఆరోపణలు వస్తాయి, ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరిగింది అప్పుడు మీ మరి view రాజ్ ఏంటి? తరుణ్ అయితే డ్రగ్స్ తీసుకోలేదండి. అది నేను ఆ రోజు చెప్తాను, ఈ రోజు చెప్తాను. మరి ఎందుకు అదే ఆయన నిజం. పేరు పదే పదే వస్తుంది? ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు నన్ను ఇరికిచ్చాలని చూసినప్పుడే రాజ్ తరుణ్ తీశారు కదండి. వరలక్ష్మి టిఫిన్ కేసులో కూడా అప్పుడు చాలా ఫేమస్ అయ్యి వరలక్ష్మి అని వస్తుంటే రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ అని నా పేరు వస్తే వాళ్ళ వరలక్ష్మి తగ్గుతుంది న్యూస్ అని నా పేరు రాయించారని చెప్పారు. అంటే మరి ఎవరు అందులో ఏ రాయించారు? level అని వరలక్ష్మి టిఫిన్స్ లో ఎవరు మీ పేరు రాయించారు? దేనికి రాయిస్తారు? వాళ్ళకి ఏం అవసరం ఏముంటది? మరి దానికి సాక్ష్యాలు కూడా ఉండవండి. మీరు ఆ అమ్మాయి చేసిందా అన్న సాక్ష్యం అంటే ఇప్పుడు ఆ ఆ కేసుకి నాకు కేసులో సంబంధం మిమ్మల్ని లేదండి. ఆ కేసులో మీ పేరు రావడానికి రీజన్ ఏమై ఉంటది? తెలీదండి. బట్ అదే ప్రభాకర్ రెడ్డి, అదే యునీత్ రెడ్డి పోలీసులతో మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయండి. ఆ అమ్మాయిని పట్టుకోండి, ఆ అమ్మాయి రైల్వే స్టేషన్‌కి వస్తుంది, ఆ అమ్మాయిని పట్టుకున్నారా? ఓకే. అని తర్వాత నేను దొరికిన తర్వాత మరి అదే మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లోకి ఒక సీఐఓ, ఒక ఎస్ఐఓ ఎళ్లి పార్టీ చేసుకున్నారండి. నన్ను ఇటు జైలుకి పంపించి. అంటే దీని వెనకాల ఎవరున్నారు? అంటే మిమ్మల్ని రాజ్ తరుణ్ అందరూ కలిసే ఉన్నారు కదండీ. అప్పుడు అంటే నాకు రాజ్ ఏంటి తరుణ్ పైన ఇప్పుడు మస్తాన్ సాయికి కానీ రాజ్ తరుణ్కి కానీ లేకపోతే ఇంకా సమ్ అదర్ పర్సన్స్కి కానీ మిమ్మల్ని రాజ్ తరుణ్తో విడగొట్టడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి? మస్తాన్ సాయి పైన కేసు పెట్టినప్పుడు మస్తాన్ సాయి నా పైన చాలా కోపంగా ఉన్నాడండి. అంటే దేనికి పెట్టారు మీరు కేసు? నా పైన సెక్షువల్ అసాల్ట్ అన్నది జరిగింది. నన్ను చంపాలని చూశాడు. అండ్ వాళ్ళ ఇంట్లో నేను డ్రెస్ మార్చుకున్నప్పుడు వీడియో ఉండిందండి. ఓకే. అది ఇప్పుడు బయటికి కూడా వచ్చాయి. అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ నా నోటి నుంచి వస్తే అది నాకు థ్రెట్టే అవుతదండి. నేను ఓకే. మీకు ఆల్రెడీ చెప్పాను. అది నాకు థ్రెట్టే. నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ థ్రెట్టే అండి. అంటే ఏంటి మస్తాన్ సాయి నిజంగానే ఇట్లా వీడియోలంతా రికార్డ్ చేస్తాడా? ఉండడం అయితే వాస్తవం అండి. ఉన్నాయి తన డివైజెస్‌లో. సరే, ఆ ఇష్యూ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ సినిమాకి వద్దాం మనం. ఆల్రెడీ మొన్నటి వరకు కూడా మీరు మీ మీద ఎవరెవరు అలిగేషన్స్ చేస్తారో వాళ్ళ గురించి అంతా కూడా చెప్పారు. దానికి సంబంధించి ఎవిడెన్స్లు కూడా రిలీజ్ చేశారు. అవును. ఓకేనా? మీ ఎపిసోడ్ అంతా చిన్నగా మర్చిపోతున్నారు. అవును. ఈ మర్చిపోతున్న సమయంలో ఇప్పుడు ఈ వీడియో రావడం మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టేనా? ఏవండి మర్చిపోతున్నారు అన్నదానికి నేను నా ఫైట్ రాజ్ తరుణ్ మీద, పోనీ నా మీదకి ఎవరు వచ్చినా సరే సంబంధం ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుందండి. సంబంధం లేకుండా ఎవరో ఇప్పుడు వేరే పర్సన్ వచ్చి లైక్ శేఖర్ భాష, నేను సోషల్ యాక్టివిస్ట్ అని వస్తే ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడేసి వెళ్ళిపోవాలండి. పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నాడని నేను డే 1 చెప్పాను.
అంటే ఏంటి ఇప్పుడు శేఖర్ భాష వచ్చి మీ మీద మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అతని వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? మరి ఎవరి బెనిఫిషియరీ కోసం వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు ఎంత పర్సనల్ గా వచ్చిందంటే నా ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నాడండి. అతను ఎవరండి? మరి ఇల్లు ఖాళీ చేసి నేను నా కుక్కలతో శేఖర్ భాష వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అపార్ట్మెంట్ అమీర్పేటలో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి. నేను నన్ను పోషిస్తాడా మరి? శేఖర్ భాష గురించి మరి అదే అండి, మరి శేఖర్ భాష పోషిస్తాడా నన్ను? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీ గురించి. మీ మీద ఇప్పుడు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చారు ఒక ముగ్గురు, ప్రీతి, అవునండి. ఉదయ్, శేఖర్ భాష. ఏమని? మాకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు, చాట్స్ రిలీజ్ చేస్తుంది. మరి నా గురించి మాట్లాడుతున్న శేఖర్ భాషను ఏమనాలి? అదే మీకు సంబంధించిన ఈ ఆడియోలు, ఈ వీడియోలన్నీ ఎవరు రిలీజ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు మేమే శేఖర్ చేశారు. ఓకే, భాషనే కదండి, శేఖర్ భాషనే. శేఖర్ భాషకి ఎట్లా వస్తాయి? శేఖర్ భాషకి ఎట్లా వస్తాయి? మీకు ఇద్దరు ప్రీతి, ఒక నిమిషం ఆగండి. శేఖర్ భాష ప్రీతి ఉదయ్ ఇన్స్టాగ్రామ్ లో కలిసిన తర్వాత ప్రీతి వాళ్ళు మస్తాన్ని శేఖర్ భాష కనెక్ట్ చేశారు అవినాష్ అన్న వాళ్ళ ఫ్లాట్ లో. సో వీళ్ళందరూ ₹1,00,00,000 మాట్లాడుకున్నారండి. ఫస్ట్ ₹1,00,00,000 అయిన తర్వాత ఇప్పుడు విల్లాకి వచ్చింది. వీళ్ళు నన్ను ఖాళీ చేపించి నన్ను జైలుకి పంపించి ఇంటి తాళం చేయాలి ఇస్తే రాజ్ తరుణ్ దగ్గర ₹1,00,00,000 తీసుకోవాలని వీళ్ళు ప్లాన్ చేశారండి. ఓకే, ఈ విషయం ఎట్లా రాజ్ తరుణ్కి తెలుసా? రాజ్ తరుణ్ రాజ్ తరుణ్కి తెలుసు అండి, రాజ్ తరుణ్కి తెలుసు. రాజ్ తరుణ్ శేఖర్ భాష ఫేక్ ఎమ్మెల్సీ అంటే తన చెయ్యి ఇరిగిందని వెళ్ళాడు అది కదండి, దానికి ఫేక్ ఎమ్మెల్సీ చేయించారు. ఆ చేయించిన అబ్బాయి కూడా అవినాష్. దానికి 20,000 కూడా అవినాష్ అనే అబ్బాయి కట్టాడు. సో ₹1,00,000 దాకా బిల్ అయింది. రాజ్ తరుణ్ మరి ₹1,00,000 పంపించు అని ఫోన్ చేస్తే రాజ్ తరుణ్ పంపిస్తానని 4 hours వెయిట్ చేపించి ఫోన్లు ఎత్తడం మానేశాడంట. మరి ₹1,00,000 పంపించని రాజ్ తరుణ్ ₹1,00,00,000 ఏమిస్తాడు అని ఆ బాధితులు నాకు ఫోన్ చేశారు. అవినాష్ అనే అబ్బాయి నాకు ఫోన్ చేశాడండి. ఓకే, ఇప్పుడు ఆ రోజు మీరు సినిమాని అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రసాద్ ల్యాబ్లో, అదే రోజు మీరు రాజస్థానికి సంబంధించిన పేరెంట్స్ ఇంటికి వెళ్ళారు. అవును, ఓకేనా? అవును. దేనికి వెళ్ళారు ఆ రోజు మీరు? నా అత్త మామే అండి, నా అత్త మామే. మేము ఇంకా విడిపోలేదు. మేము విడిపోయినంత వరకు నా అత్త మామే. నన్ను యుఎస్ ఫ్లైట్ ఎక్కించే రోజు కూడా నా చేతి వంట తిన్న పీపుల్ ఈ రోజు నేను తెలియకుండా పోతానండి. ఈ మధ్యలో పీపుల్ రావడం వల్ల మాత్రమే మాకు ఇదంతా అవుతున్నాయి. దయచేసి నేను ఒక క్వశ్చన్ అడుగుతా లావణ్య. ఇప్పుడు మీకు రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ మదర్ బాగా క్లోజేనా? చాలా క్లోజ్ అండి. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారు? వాళ్ళు ఇటువైపు వచ్చారు? గత 13 సంవత్సరాలుగా వాళ్ళు ఎప్పుడో వస్తూ ఉంటారు, మేము వెళ్తుంటాం. అయితే ఒక ఆడియో రిలీజ్ అయింది. రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదరు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్తో మాట్లాడుతూ మీ వ్యవహారం తీసుకొచ్చారు బయటికి. అవునండి, అవును. ఏంటి, నిజమేనా? ఏంటి? సో నాకు ముందు 2021 నేను గోవాలో ఉన్నప్పుడు హర్యానాతో ఉన్నమాట నిజమే అండి. ఏ హర్యానా అంటే ఎవరు? బిగ్ బాస్ ఫేమ అమ్మాయేనా? ఆ అమ్మాయేనండి. ఆ అమ్మాయికి మీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అవసరం ఏముంటుంది? ఏంటి సంబంధం? ఆ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడు. సో రాజ్ తరుణ్ ఫాదర్ స్వయంగా నన్ను రాజ్ తరుణ్ని విడగొట్టడానికి హర్యానాని కూడా రెచ్చగొడుతూ అందులో అంటాడు కూడా, అమ్మ ఇప్పుడు రాజ్ తరుణ్కి లావణ్య అంటే ఇష్టం లేదు, ఇప్పుడు నీ మీద ఉంది అని తండ్రి చెప్పే మాట్లాడి మరి అవి. ఓకే, నన్ను విడగొట్టాలన్న దాంట్లోని సపోర్టర్స్ ఎవరు వస్తున్నారో రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ అవి ఉండొచ్చు. వైజాగ్ లో ఉన్నాడు రవితేజ అలమండ, అగ్నంపుడిలో ఉంటాడు అతను. ఇప్పుడు అవినాష్, శేఖర్ భాష, ఉదయ్, ప్రీతి. మరి మస్తాన్ని బెదిరించారండి. మస్తాన్ దగ్గర ఆడియోస్ వీడియోస్ అన్ని తీసుకున్నారు. ఎవరు బెదిరించి? శేఖర్ భాష. ఎందుకు? శేఖర్ భాష నార్మల్ పర్సనే, నా వెనకాల ఎవరు లేదు అంటున్నాడు. మరి నాకంత దమ్ము అయ్యో, అతని వెనకాల ఎస్పీ ఉన్నారో మరి ఎవరున్నారో మాకు తెలియదండి. మస్తాన్ అయితే బెదిరించడం జరిగింది. ఆడియో రికార్డింగ్స్ మా దగ్గరకు కూడా వచ్చాయి. మేము ఇప్పుడు శేఖర్ భాష కనుక ఈ రోజు నుంచి వాళ్ళు ఆపకపోతే మేము రేపటి నుంచి మేము వాళ్ళు బెదిరించినవి, వాళ్ళు అడిగినవి కూడా అన్ని రిలీజ్ చేస్తామండి. ఒకటి, మీరు రాజ్ తరుణ్ మీద ఫస్ట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో బయటకు వచ్చిన తర్వాత మీరు కంప్లైంట్ పెట్టిన రోజు రాజ్ తరుణ్ మాట్లాడారు. ఇన్ని రోజులు నేను చాలా భయపడిపోయానండి, నన్ను బాగా బ్లాక్మెయిల్ చేసింది, ఇవాళ ఆమె బయటకు వచ్చింది, కాకపోతే నేను లా ద్వారా నేను చూసుకుంటాను అన్నాడు. అవును, అన్నాడు. ఓకేనా? ఇంకా నాకు సినిమా రిలీజులు ఉన్నాయి, ఆ సినిమాలు రిలీజ్ కాకుండా లేకపోతే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందని అన్నాడు. అవును. ఇప్పుడు కొత్త సినిమా వచ్చింది. ఈ కొత్త సినిమాకి ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఈ 2 నెలలు జరిగిందంతా కూడా ఒక 2.5 నిమిషాలు ఆ అమ్మాయితో చెప్పించేశారు. అవునండి. ఎట్లా చూస్తారు? ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా అమ్మాయితో ఉండకుండా అబ్బాయి ఉంటాడు కదండి. మరి ఆ పరంగా వాడుకున్నారేమో. లేకపోతే మరి ఈ శేఖర్ భాష హోమోసెక్షువల్ అని కూడా వచ్చింది కదండి. రాజ్ తరుణ్ నా దగ్గర నుంచి దూరం చేసి శేఖర్ భాష రాజ్ తరుణ్తో ఉండాలనుకుంటున్నాడేమో. లేకపోతే మాల్వి మల్హోత్రా ఆపరేషన్ చేయించుకుందేమో అండి అబ్బాయిగా రాజ్ తరుణ్తో ఉండడానికి.
మూడిట్లో ఒకటి అయి ఉండాలి. మరి ఏది నిజమో వాళ్ళే బయటకు వచ్చి చెప్పాలండి. మీరు మీరు చాలా కాన్ఫిడెంట్గా కొన్ని వదులుతున్నారు. మీరు కొన్ని అలిగేషన్స్ చేస్తున్నారు. శేఖర్ భాష అలిగేషన్స్ గురించి ఇప్పుడు ఏదో కాదులేండి, ఒక ఇంకా మాట అది ఇక్కడ మాట్లాడారు. ఏమని చెప్పుకోవాలి. మరి సంసారం నేను చేశానండి, ఆవిడేమో పనికిరాడు అని ఆవిడెవడో అంటది. ఎవరు ఏంటి రాజస్థాన్ పనికిరాడని? అదే మ్యాటర్ లేదు అంటే పనికిరాడనే కదండి. ఓకే, ఇప్పుడు అదే రాజస్థాన్ మీతో రిలేషన్షిప్లో ఉన్నాడు, మాల్వి మరి మల్హోత్రా. మరి మరి అవును, అందుకే కదండి, మరి అదే కదా. లేకపోతే మరి పనికిరాని అబ్బాయి మాల్వి మల్హోత్రాతో ఎందుకున్నాడు? మరి శేఖర్ భాషని హోమోసెక్షువల్ అని అంటున్నప్పుడు మరి తరుణ్ హోమోసెక్షువల్ కాబట్టి నా దగ్గర నుంచి దూరం చేయడానికి శేఖర్ భాష చేసిన ప్రయత్నమా, లేదా మాల్వి మల్హోత్రా ఆపరేషన్ చేయించుకుందా తరుణ్ కోసం, లేదా తరుణ్ మగాడైనా అని ఒప్పుకుంటాడా బయటకు వచ్చి? అది సినిమా కోసం అని చెప్తాడా? ఏదైనా సరే మరి వాళ్ళు చెప్పాలి కదండి. జనాలకి డౌట్లు వచ్చినట్టు నాకు డౌట్లు వస్తున్నాయి. రాజస్థాన్ వాళ్ళకి వచ్చినట్టే డౌట్లు మీకు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నాకు కూడా వస్తున్నాయి. ఇప్పుడు రాజస్థాన్ నిరూపించుకోవాలంటారు, అంతేనా? నిరూపించుకోవాలి కదండి. నేనేమన్నానంటే ఇప్పుడు ఈ సినిమా కోసం పబ్లిసిటీ కోసమే ఇప్పుడు మారుతి కానీ ప్రొడ్యూసర్స్ కానీ హీరో కానీ వెనకాల ఉండి ఇది రాయించారంటారా? ఒకవేళ సినిమా కోసం వాళ్ళు రాయిస్తే వాళ్ళు చేసింది కూడా తప్పేనండి. ఇంకొక అమ్మాయి జీవితం పర్సనల్ లైఫ్ తీసుకొని ఎలా రాయిస్తారు? ఇప్పుడు మీరు ఎంటైర్ వీడియో అంటే విన్నారు కదా. నాకు ఇంకా క్లారిటీగా రాలేదండి. ఆ వీడియోలో వచ్చిన అమ్మాయి సినిమా కోసం చేశారని క్లారిటీ అయితే రాలేదు నాకు. లేదు, ఆ అమ్మాయి హీరోయిన్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. మీకు బహుశా మన స్క్రీన్ మీద కూడా పోస్టర్ వేస్తారు. ఓకే మరి అది తప్పే కదండి. మరి అలా రాయిస్తే మరి రాయించింది రైటర్ రాయించారా, డైరెక్టర్ రాయించారా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఆ సంయుక్త గతంలో రాజ్ తరుణ్కి మెసేజ్ చేసేది, బాగా కేర్ చూపించేది అన్నారు కదా. నాకు కూడా వచ్చిందండి. ఇదిగోండి, రాజేష్ మన్నే అంట. మరి ఇతను ఎవరో అండి? ఒక సినీ జర్నలిస్ట్లే. ఓకే, రాజేష్ మన్నే ప్రొఫైల్ నుంచి షేర్ అయిన స్క్రీన్ షాట్ నాకు వచ్చింది. ప్రమోషన్ కోసం రంగంలోకి దిగిన హీరోయిన్. ఏంటండి ఈవిడ హీరోయిన్ ఇలా మాట్లాడేది ఏంటండి? నాకు అర్థం కాదు. ఇదేం ప్రమోషన్ అండి? మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఇంతగానం పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇంతమంది అలిగేషన్స్ చేస్తున్నారు మీ మీద, ఇంతమంది నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు మీ మీద. కింద ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తే నెగిటివ్ కామెంట్స్ మీ పైన. అవును. ఇన్ని చేస్తున్నా కూడా ఇప్పుడు మీరు పోరాడుతున్నారు. అవునండి. ఈ పోరాటంలో ఇప్పుడు ఈ పోస్టర్ని తీసుకొచ్చి, ఈ వీడియోలు తీసుకొచ్చి మీ పైన ఇండైరెక్ట్గా రుద్దడం పట్ల ఇంత పెద్ద నిర్మాణ సంస్థలు అవును ఏంటి? రాజస్థాన్ స్టార్ట్ చేశాడు అనుకున్నా. ఎందుకంటే నన్ను అందరికి శత్రువు చేయాలనే కదా అతని ప్లాన్. ఓకే, యా. అంటే ఏంటి, ఏమొస్తుంది అంటే ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి నాకు మాట అంటాను కదండి. మరి ఈ అమ్మాయికి అప్పుడు నేను నెగిటివ్ అవుతాను కదండి. ఓకే, సో మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం చెడు చేయాలని చూస్తున్నాడేమో. చెడు చేసిన అబ్బాయి దూరంగా ఎక్కడో ఉంది. లేదా ఈ ఫోటోకి కారణమైన వాళ్ళు ఎవరో బయటకు వచ్చి ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఒప్పుకోవాలండి. ఆ ఒప్పుకునేదాకా నేను ఆగను. మరి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి నేను వెళ్తాను. వాళ్ళ ప్రీ రిలీజ్ అవ్వనివ్వండి, పోస్టర్ రిలీజ్ అవ్వనివ్వండి, ఏ రిలీజ్ అయినా అవ్వండి, సినిమా రిలీజ్ వరకు అయినా సరే ఇది ఎందుకు రావాల్సి వచ్చింది వాళ్ళు చెప్పే వరకు నేను ఆగనండి. ఖచ్చితంగా ప్రతి దగ్గర మీరు అడ్డుకుంటారు. ఖచ్చితంగా అడ్డుకుంటాను. ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పాలి. నా ఇష్యూ గురించి మాట్లాడారు కాబట్టి నేను అడ్డుకుంటానండి. నాది లేకుండా వాళ్ళ సినిమా దగ్గరికి రాస్తాను వచ్చాడని మీకు సింక్ అయిందా? నిజంగానే సింక్ అయిందా ఈ వీడియోలో మాటలకి? కదండి, అందులో అంటుంది కదండి, అందులో అంటుంది కదా ఆవిడ. సింక్ కూడా ఏంటండి తీసి మాట్లాడుతుంటే అమ్మాయి. మరి మగాడు అమ్మాయికి మీరు తెలుసా? కంపేర్ మీరు వదిలేసండి, సినిమా కాకుండా వదిలేసండి. నిజంగానే మీకు అమ్మాయి ఏమైనా పరిచయం ఉందా? గతంలో ఏమైనా చూసిన? లేదండి, నా ఫ్రెండ్ కూడా కాదు. నాకు అట్లా మాట్లాడే ఫ్రెండ్స్ ఎవరు లేరండి. రాస్తారు మీరు రిలేషన్షిప్ లో ఉన్న విషయం అమ్మాయికి తెలిసి ఉంటుంది అప్పట్లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు. ఈ అమ్మాయి ఎవరో తెలియదండి, ఫేక్. ఈ అమ్మాయి ఫేక్, మా ఫ్రెండ్ కాదు. ఓకే, నేను అంటున్నాను ఇప్పుడు సంయుక్త అనే అమ్మాయి చెప్తుంది కదా, మీరేమన్నారు? సంయుక్తను రాజతరుణ్ ఇద్దరు చాట్ చేసుకునే వాళ్ళు అన్నారు కదా. ఒకవేళ ఈ అమ్మాయి అతని సినిమాలో హీరోయిన్ అయితే ఆ అమ్మాయి రాజతరుణ్ చాట్ బయటకు వదులుతాను అని చెప్పాను. ఓకే, యా. ఓన్లీ నార్మల్గానే మాట్లాడుకున్నారా లేకపోతే? లేదండి, చాలా క్లోజ్ గానే మాట్లాడుకున్నారు. చాలా కేరింగ్. అసలు ఒక్క సినిమాతో 2-3 నెలల పరిచయంతో మరి అంత కేరింగ్ గా మాట్లాడుకుంటున్నారు. అది వృత్తి ధర్మం అంటారు కదంట. అవునండి, అందుకే అండి నా గుండెకాయ అంటే తప్పు వచ్చేసింది. ఇఫ్ యూ హ్యావ్ ఏ హోల్ ఇన్ యువర్ ఐబ్రో ఐ ఫక్ దేర్ టు అంటే తప్పు కాదు. చాలా జనరలైజ్ కామెడీ.
ఇప్పుడు రాజ్ తరుణ్ వచ్చి మీ మీద కొన్ని అలిగేషన్ చేశారు. మస్తాన్ సాయి పేరు, వీళ్ళ పేర్లు, వాళ్ళ పేర్లు పెట్టి ఈ అమ్మాయి వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అన్నాడు. మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి రాస్తారు నన్ను ఎందుకు పంపించాడండి? ఓహో, మొత్తం రాజ్ తరుణ్ ఉండి మస్తాన్ సాయిని ఇన్వాల్వ్ చేశాడు. మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి రాస్తారు డ్రాప్ చేసి వచ్చాడు పార్టీకి నన్ను. ఓకే ప్రీతి ఉదయ్ అక్కడ స్టార్ట్ చేశారు కెమెరా ఉందని. ఓకే మరి ఇప్పుడు వాళ్ళందరూ ఒకటి ఎందుకు అవుతారండి చెప్పండి? ఇప్పుడు నా సైడ్ ఉండాలి ప్రీతి ఉదయ్ కదా, అటు సైడ్ ఎందుకు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు మీరు నేను ఇష్యూని వదలనండి, నేను న్యాయాన్ని మీ నమ్ముకున్నాను. మీద ఇప్పుడు అలిగేషన్ చేశారు కదా చాలా వరకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని. అవును ఇప్పుడు మీరేమో కొంతమంది హీరోయిన్ల పేర్లు చెప్తున్నారు అవును వాళ్ళతో ఉన్నాయని. అవును. కాకపోతే మీకు వచ్చినటువంటి నెగిటివ్ పబ్లిసిటీ అటువైపు ఎందుకు రావట్లేదు? ఎందుకంటే నా కోసం శేఖర్ భాష లాంటి ఒకటి దిగలేదు కదా రాస్తానికి దిగినట్టు. ఓకే నా దగ్గర ₹1,00,00,000 లేవు కదండి. ఓకే ఏంటి ఇప్పుడు ఇండైరెక్ట్ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ ని మిమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి ₹1,00,00,000 నన్ను డిగ్రేడ్ చేయాలి, నన్ను జైలుకి పంపించాలి, ఇల్లు ఖాళీ చేపించాలి. వీటికన్నిటికీ ₹1,00,00,000 డీలా? వీటికన్నిటికీ ₹1,00,00,000 డీలా? ₹1,00,00,000 డీల్ అండి. అంటే ఎవరు పే చేస్తారు? ఆయన రెమ్యునరేషన్ చాలా చిన్నది, చాలా తక్కువ. నాకు రెమ్యునరేషన్, నా సినిమాలు ఫ్లాప్ అయినాయి, నా దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయి అంటున్నాడు. అంటే ఇప్పుడు మా ఇల్లు చాలా ఇల్లు అమ్మేసి అయినా ఇచ్చుకోవచ్చు కదండి అతనికి. ఓకే ఏంటి ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఇల్లు? ఇంటున్నటువంటి ఇల్లు అమ్మేసి ఇస్తాను నీకు అని చెప్పాడండి. ఓకే అదేంటో మీరు నాకు కూడా భాగం ఉంది దాంట్లో, నేను కూడా ఉన్నాను, మా ఆయనే ఉందండి నాకు భాగం ఉంది. రాజ్ తరుణ్ స్వయాన తన చేతులతో ఈ ఇంటిని అమ్మడానికి నాకు హక్కు లేదు, అమ్మాలంటే లావణ్య పర్మిషన్ తీసుకొనే అమ్మాలి అని నాకు రాసిచ్చాడండి 3 ఏళ్ల క్రితం. కాదు లావణ్య గారు, ఏంటంటే మీరేమో నాకు రాష్ట్రం నాకు తాళి కట్టాడు, నా భర్త మేము సంసారం చేసినాము అంటారు. కోర్టు మీరు సబ్మిట్ చేసినటువంటి ప్రూఫ్స్ ఏమో కోర్టు ఏమో మీకిద్దరికి పెళ్ళి అయినట్టుగా పెద్దగా ఆధారాలు లభించలేదు అని అంటారు. అవును. ఇప్పుడేమో ఆయన సినిమా ప్రమోషన్స్ కోసం మీ వ్యవహారాలంతా వాడుకుంటున్నారు. అవును. ఏమండి ఇప్పుడు నేను అడుగుతాను, నేను మీ ఇంటికి వస్తే 1 రోజు 2 రోజులు భోజనం పెడతారు, బలవంతంగా ఉంటే మహా అయితే నెల 11 సంవత్సరాలు ఉంచుకుంటారా? ఓకే. రెండోది సంబంధం ప్రూఫ్స్ అంటే మేము గుడిలో పెళ్లి చేసుకున్నామండి, లవ్ మ్యారేజ్, ఇద్దరమే ఉన్నాం, ఒక పూజారి ఉన్నాడు. మేము పెళ్లి చేసుకున్న 3 నెలలకి ఇద్దరు ఇళ్లలో చెప్పాము. 2014 నుంచి ప్రతి పూజలోనూ మా పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అవి ఫ్యాబ్రికేటెడ్ కాదమ్మా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అన్నారు కదా, మీరు పెళ్లి ఎక్కడమ్మా, ఏ ఊర్లో, ఎక్కడ, ఏ ప్లేస్ లో చేసుకున్నారు? గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో, గచ్చిబౌలి ఎల్లమ్మ చిన్న టెంపుల్ ఉందండి. ఓకే. మే 11న రాజ్ తరుణ్ బర్త్డే రోజే అతను మన మ్యారేజ్ డే అవ్వాలి అని అతను ఎప్పుడు అనుకునేవాడంట. సో అతను నన్ను కూడా అదే కోరాడు, నా బర్త్డే రోజే మ్యారేజ్ డే అవ్వాలి అని. సో నన్ను అడిగాడు. అంటే మేము అప్పటికే 3 సంవత్సరాల నుంచి చేసుకుందాం అనుకుంటూ ఉండగా కూడా ఆ రోజు ఐ థింక్ దిస్ ఇస్ ద టైం అనుకుంటాను అన్నాడు. చేసుకున్నామండి. అప్పుడు ఆయన సినిమాలు హిట్లో ఉన్నాయా? అప్పుడే అండి, తను ఇంకా ఉయ్యాల జంపాల కూడా స్టార్ట్ కాకముందు 2014 అదండి ఉయ్యాల జంపాల రిలీజ్ అయినట్టుందండి. పెళ్లి చేసుకున్నప్పటికి రిలీజ్ అయింది. అదే అప్పుడు సూపర్ హిట్ అయింది కదా, అప్పటికి ఆయనకి స్టార్డమ్ వచ్చింది కదా. మేము రిలేషన్ లో ఉన్నప్పటికీ కాదు కదండి. ఓకే. యా మేము 2008 నుంచి అండి. అండ్ రాజ్ తరుణ్ హైదరాబాద్కి వచ్చింది 2010లో అండి. ఉయ్యాల జంపాలకి అప్పుడు హీరోగా రాలేదు అతను, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు, రైటర్గా వచ్చాడు. దాని తర్వాత 1 year తర్వాత రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉండి దాని తర్వాత తనకి హీరోగా చేశారు. ఓకే. ఏంటి ఇప్పుడు సినిమాలు పెరగడము, ఫేమ్ రావడం వల్లనే లావణ్యని పక్కన పెట్టేశాడు, లేకపోతే లావణ్యకి వేరే వాళ్ళతో నిజంగానే ఇతర వ్యవహారాలు ఉన్నాయని తెలుసు కూడా ఆయన ఎంకరేజ్ చేశాడా ఏంటి? లేదండి, ఇప్పుడు ఫేమ్ వచ్చాక వదిలేశాడు అని మరి 10 ఏళ్లలో ఆల్రెడీ ఫేమ్ వచ్చిందండి తనకి ఎప్పుడో. మరి నన్ను ఎందుకు వదిలించుకోవాలనుకుని దీనికి సంబంధం లేదంటారు అంతేనా? మరి ఇప్పుడు ఫ్లాప్ లో కదండి అతను ఉన్నాడు, మరి హిట్ టైమ్స్ లో వదిలేయాలి కదా. ఓకే. కాకపోతే రాజ్ తరుణ్ హీరోగా పలుకుబడి పెట్టుకొని కాంటాక్ట్స్ పెట్టుకొని నన్ను వదిలించుకోవాలనుకున్న మాట అయితే నిజం. కాంట్రాక్ట్ సేమ్ ఎంత కాంట్రాక్ట్? కాంటాక్ట్స్ అండి, కాంటాక్ట్స్. ఓకే. ఏ కాంటాక్ట్స్ ఆయన యూజ్ చేస్తున్నాడు? తన ప్రొడ్యూసర్స్ యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు హీరో కదండి, ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు.
భీమవరంలో రాజులు ఉన్నారు, తనకి రాజరవీంద్ర గారు ఉన్నారు, ఇలా పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీరు కొన్ని పేర్లు చెప్పారు. రాజేంద్ర నగర్ డీసీపీ పేరు చెప్పారు, ప్రొడ్యూసర్స్ పేరు చెప్పారు, భీమవరం రాజుల పేర్లు చెప్పారు. అవునండి. వీళ్ళందరూ కూడా మిమ్మల్ని సపరేట్ చేయడానికి పనిచేస్తున్నారా? అది నాకు తెలియదండి. ఇప్పుడు ఆ కాల్ కూడా మరి ఆ ప్రొడ్యూసర్తో ఎవరైతే మాట్లాడారో ఆ ప్రొడ్యూసర్ నాకు పంపించారండి. ఏముంది ఆ కాల్లో, ఏముందమ్మా దాంట్లో? ప్రొడ్యూసర్ సో ఆ డీసీపీ గారి పేరు ఏదో చెప్పారండి. ఒక సెకండ్ చెప్తాను. ఓకే. రాజేంద్ర నగర్ డీసీపీ అండి. ఇప్పుడు మళ్ళీ ఆ పేరు ఏదో చెప్తే నాకు యాంటీగా కూడా అవ్వకూడదు, ఎందుకంటే నాకు తెలియదండి ఆయన ఎవరు నాకు తెలియదు, మళ్ళీ నాకు యాంటీగా అవ్వకూడదు. ఒక్క సెకండ్ ఆగండి. చింతమనేని శ్రీనివాస్ అని చెప్పారండి పేరు చాట్లో. ఓకే అమ్మా. ఇది మళ్ళీ నాకు నెగిటివ్ అవ్వకూడదండి, ఎందుకంటే నేను చూడలేదు, నాకు తెలీదు. కాకపోతే రాజ్ తరుణ్ వాయిస్ లోనే చెప్పాడు కాబట్టి నేను క్లారిటీగా ధైర్యంగా చెప్తున్నానండి. సో మొత్తాన్ని ఇప్పుడు నేను ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను, ఎట్లా చూస్తారు ఈ ఎపిసోడ్ని? నెక్స్ట్ సినిమాని అడ్డుకుంటున్నా అంటున్నారు. నన్ను వాడుకొని నన్ను చెడు చేసి చేస్తే ఖచ్చితంగా అండి. అండ్ నా పైన చేతబడులు చేస్తున్నా అంటున్నారు. నా అంతం కోసం ఎక్కడ దాకా వెళ్ళి చేస్తున్నారు. ఎవరు చేతబడి చేపిస్తున్నారు మీ మీద? సో యూనిత్ రెడ్డితో కాల్ కూడా రిలీజ్ అయింది కదండి నా పైన. సో ఒక ప్రయోగం అన్నది చేయడం అయితే చేశారు. అస్సాంలో కామాఖ్య టెంపుల్లో పూజకి వెళ్ళారని చెప్తున్నారండి. ఫైనల్ క్వశ్చన్, రాజ్ తరుణ్ మీ మధ్య జరిగిన వివాదం వల్ల సినిమాని అడ్డుకోబోతున్నారా, లేకపోతే ఎప్పుడో సమసిపోతున్నటువంటి ఈ యొక్క వ్యవహారాన్ని ఇప్పుడు సినిమానికి పబ్లిసిటీ రూపంలో ఈ వీడియో చూపించిన దాని వలన ఆ సినిమాని అడ్డుకోబోతున్నారు? ఆ పబ్లిసిటీ చూపించిన దాంట్లో నన్ను ముట్టుకోవట్లేదు నా భర్త అని చెప్తున్నారా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ను ముట్టుకోవట్లేదు అని చెప్పినా నా భర్తకి మ్యాటర్ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది సినిమాకి వాడుకుంటున్నారు. ఓకే, దానికోసం అడ్డుకోబోతున్నారు. దానికోసం నాది ఎలా వాడతారు అని అడ్డుకోబోతానండి. ఎట్లా ఇప్పుడు? కాదు, ట్రైలర్లో కాదు, అమ్మాయి వీడియోలో ఒక మాట అన్నది. సరే, మీ పర్సనల్ క్వశ్చన్ అయినా అడుగుతా. మ్యాటర్ లేదు అంటుంది అమ్మాయి. నిజంగానే మ్యాటర్ లేదు అని అంటుంది అమ్మాయి చాలా డైరెక్ట్గా. ఒక్కటండి, మరి మ్యాటర్ లేకుండా మరి నాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? అయితే నేను అబద్ధం చెప్పుండాలి, లేదా మరి ఇప్పుడు ఆ అమ్మాయి అబద్ధం చెప్తుండాలి, సినిమాది ఇదై ఉండాలి, లేదా మాల్వి మల్హోత్రా ఆపరేషన్ చేయించుకొని ఉండాలి, అండ్ శేఖర్ భాష నిజంగానే హోమియోసెక్షువల్ కాబట్టే రాజ్ తరుణ్ వెనకాల పడి ఉండాలి. ఏంటి, రాజ్ తరుణ్ వల్లనే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నారు, అంతేనా? రాజ్ తరుణ్ మనం బయటకు వచ్చి చెప్పాడు కదండి, ఆ ప్రెగ్నెన్సీకి కూడా నాకు కూడా ఏ సంబంధం లేదని. ఒకటేమో 2017 దాకే సంసారం చేశానని అన్నాడండి. అది ఎందుకు అన్నాడంటే అబార్షన్ ఏమంటారు, ప్రెగ్నెన్సీది సర్జరీ ఆ రిపోర్ట్స్ ఉండడం వల్ల అతనికి ఆ విషయం గుర్తుండి 2017 దాకా సంసారం చేశాను అన్నాడు. ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ నేను బయటకి బిగ్ టీవీ ద్వారానే పెట్టానండి. ఆ రిపోర్ట్స్ బయట పెట్టిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ నా నుంచి రాలేదు అంటాడు. ఎన్ని పడను, ఎన్ని మాటలు మారుస్తారు. ఇప్పుడు నేను చూపించిన సో బిగ్ టీవీ ఆ రోజు మీరు చూపించారు నాకు ప్రూఫ్స్ అవి. అవును, ఇప్పుడు ఏంటంటే ఆ వీడియోలో అమ్మాయి సంయుక్త అనే అమ్మాయి ఏమంటుందంటే, మ్యాటర్ లేదు కాబట్టే అసలు ఫస్ట్ నా ఫ్రెండ్ ఆ అమ్మాయి వేరే వాడిని విన్ని పిలుస్తుంది. ఆ సంయుక్తం తీసుకురండి. అమ్మ నీకు నీ ఫ్రెండ్ కి నా భర్త అన్యాయం చేసిండా, నా భర్త నిన్ను కూడా వాడుకున్నాడా, లేకపోతే మరి మ్యాటర్ లేకుండా నీ ఫ్రెండ్ మోసపోయిందా? మరి నా ముగ్గుడికి అయితే మ్యాటర్ ఉంది, మరి ఏదో ఒకటి తేల్చుకుందాం. నువ్వు రా అమ్మ సంయుక్త, ఎక్కడుంటావు చెప్పుకొని నేను వస్తా, కూర్చొని మాట్లాడుకుందాం సంయుక్త. ఇలా మీడియాలోకి నువ్వు కూడా రాకు, మీడియాలోకి వస్తే ఏం చేస్తారో తెలిసింది కదమ్మా, దయచేసి రాకు. సో మీరు ఆమె అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసారు, మ్యాటర్ ఉందని. మ్యాటర్ ఉందండి, నా ముగ్గుడికి అయితే మ్యాటర్ ఉందండి. అవును, అంతేనా? అంటే ఆమె ఊరికి ఇండైరెక్ట్ గా అన్నది, అంతేనా? అంతే అండి. మరి ఎంత సినిమా ప్రమోషన్ అయినా మ్యాటర్ లేదు అని ఎలా మాట్లాడతారండి? దయచేసి అలా చెయ్యొద్దు. పర్సనల్ వివి ప్లీజ్. ఓకే, యా అండి. అండ్ సంయుక్తని రమ్మనండి బయటికి ప్లీజ్. మరి ఒకవేళ ఆమె బాధితురాలు అయితే మన రిలీజ్ ప్రూఫ్స్ తో వస్తుంది కదండి, మరి అందరిలాగా నేను వెయిట్ చేస్తాను. మరి బాధితురాల కోసం మన అందరం కూడా వెయిట్ చేద్దామండి. అదే ప్రూఫ్స్ అనేది అయితే ట్రైలరు ఇవి టీజరే అనుకుంటే ఎట్లా మనం? అవే ప్రూఫ్స్ అంటే అదే అండి, చూద్దాం. టీజర్ కాకుండా ఒకవేళ బాధితురాలు మరి అమెరికాలో ఉందా, మరి ఈ వీడియో మరి నాకంటే పెద్దదైతే నేను అక్క అని పిలవాలి, చిన్నదైతే చెల్లి అని పిలవాలి. పర్లేదు, రమ్మనండి, అందరం కలిసి ముంబై వెళ్దామని చెప్పండి.
లావణ్య లీలలు అనేసి శేఖర్ భాషను రాజతరుణ్ సినిమా ఏమైనా తీయబోతున్నారా? ఇందాక లావణ్య లీలలు ఎందుకు లేండి, లావణ్య లీలలు ఎందుకు లేండి, దానికి కూడా పేరు లావణ్యనే పెట్టుకుంటే మళ్ళీ ఆ కాపీరైట్స్ దాంట్లో మళ్ళీ నేను దూరాల్సి వస్తుంది. ఓకే, మీరు మళ్ళీ దాని మీద నోటీసులు పంపుతారనా? అంటే నేను ఊరుకోను కదండి. మరి ఇప్పుడు యుద్ధము నాకు రాస్తాను కావాలి కానీ శేఖర్ భాషకి ఎవరండి నాకు? ఇప్పుడే మీ మీ ఇండైరెక్ట్గా మీ పేరుని మీ వ్యవహారాలను వాడుకుంటున్నారు. రేపు సినిమాలో కూడా కొన్ని ఎపిసోడ్లు ఏమన్నా కొన్ని సీన్స్ ఏమన్నా పెట్టే అవకాశం ఉండొచ్చు కదా? ఉంటుందండి. ఇప్పుడు నేను మీడియా పరంగా నేను చెప్తున్నాను. మరి శేఖర్ భాష అనే అతను అమ్మాయిలను పెట్టి వీడియోలు తీసేవాడా కాదా? ఈసారి శేఖర్ భాష కనిపించినప్పుడు మీరు అడగండి. నేను అడుగుతున్నది శేఖర్ భాష గురించి కాదు, రాజతరుణ్ గురించి. అది చెప్పండి. రాజతరుణ్ గురించి ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే మీ మధ్య జరిగిన సంభాషణ ఈ సినిమా కోసం వాడుకుంటున్నారు. రేపు ఆయన సినిమాల్లో కూడా కొన్ని ఏమైనా సీన్స్ పెట్టే అవకాశం ఉండదని మీరు అనుకుంటున్నారా? నా ఉసురు పోసుకున్న ఏ సినిమా అయినా పోతుందండి. మీరు రాజతరుణ్ ఉన్నప్పుడు ఆయనకి మంచి హిట్లు వచ్చాయా? మీరు రాజతరుణ్ ఉన్నప్పుడు చూడాలి మరి నా ఏడుపు లేకుండా నేను 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 అతని గురించి ప్రే చేసుకున్న ప్రతి సినిమా హిట్ అయిందండి. ఓకే, కేవలం దిల్ రాజ్ ప్రొడక్షన్స్ లవర్ సినిమా రిలీజ్ తర్వాత మాత్రమే అతనికి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పటికైనా సరే అప్పటికే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యా? అవునండి. దానివల్ల సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు దానివల్ల సినిమాలు మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. లావణ్య రాజతరుణ్కి లక్కీ హ్యాండ్ అదేనా మీరు చెప్పబోయేది? అవునండి, ఇది రాజతరుణ్కి లావణ్య లక్కీ అండి, చాలా లక్కీ. మరి వీళ్ళు మల్వి మల్హోత్రా అండి, ఖచ్చితంగా అన్లక్కీ. మీరు చూడట్లేదండి? ఒక్కసారి రాజతరుణ్ తిరిగి ఇంటికి రమ్మనండి, తనకి లైఫ్ లో సక్సెస్ రాకపోతే మీరు చూడండి, ఖచ్చితంగా వస్తాడు, నేను తీసుకొస్తా. ఓకే వచ్చి చూడమనండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ లావణ్య. అండ్ ఏ ఇంటి ఆడపిల్ల అయినా వాళ్ళ ఇంటికి మహాలక్ష్మేనండి. యా ఓకే ఓకే, థ్యాంక్ యూ లావణ్య.